దీపావళికి సరిపడా బోనస్ ఇవ్వలేదని టోల్ సిబ్బంది వెరైటీగా నిరసన తెలిపారు. విధులను పక్కన పెట్టి టోల్ గేట్లను ఎత్తివేశారు. దీంతో దాదాపు 2-3 గంటల పాటు వేలాది వాహనాలు ఎలాంటి ఛార్జీలు కట్టకుండా ఫ్రీగా వెళ్లిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఫతేహాబాద్లోని భారీగా రద్దీగా ఉండే ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై జరిగింది. ఫతేహాబాద్ టోల్ ప్లాజాను శ్రీసైన్ అండ్ డాటర్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇక్కడ పనిచేసే 21 మంది సిబ్బందికి దీపావళి బోనస్ గా 1100 రూపాయలు చొప్పున అందించింది. అయితే బోనస్ సరిపోలేదని టోల్ ప్లాజా సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి ప్లాజా దగ్గర ఆందోళన చేసి టోల్ గేట్లు తెరిచారు. వేలాది వాహనాలు ఫ్రీగా వెళ్లిపోవడంతో టోల్ ప్లాజా యాజమాన్యం స్పందించింది. వేరే ప్లాజాల నుంచి సిబ్బందిని పిలిపించి టోల్ వసూలుకు ప్రయత్నించింది. వీరిని ఆందోళన చేస్తున్న ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో టోల్ ప్లాజా దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి సీరియస్ కావడంతో టోల్ ప్లాజా యాజమాన్యం ఉద్యోగులకు చర్చలు జరిపింది. 10% జీతం పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతో ఆందోళన విరమించారు టోల్ సిబ్బంది.